రాజకీయ నాయకుడు ఊర్లోకి వస్తే చాలు, ఎండనక వాననక రోజంతా రోడ్ల మీద నిలబడతావు. నీ లవర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే గంటలు గంటలు పార్కుల చుట్టూ పడిగాపులు కాస్తావు. సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటలకో ప్రీమియం షోలకు థియేటర్ల దగ్గర క్యూ గడతావు. 10 సార్లు 20 సార్లు చూస్తావు. వాటన్నిటికీ నీ దగ్గర టైం ఉంటది, కానీ దేశం కోసం ధర్మం కోసం అంటే మాత్రం టైం ఉండదా? ఒక్కసారి ఆలోచించు. సినిమాలో హీరో కోసం కాదు, నీకు నువ్వు హీరోవి కదా. నీ హిందూ బంధువులకు నీ ధర్మానికి కష్టం వస్తే నువ్వే కదా హీరో. మరి ఏం చేస్తున్నావు? ఇంకెన్నాళ్ళు ఇలా నిద్రపోతావు? శ్రీశ్రీ చీత్కరించింది నీలాంటి వాళ్ళ కోసమే. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని ఆ మాటలు నిజం చేస్తావా, లేక పౌరుషం చూపిస్తావా? తిలక్ లాంటి మహానుభావులు దేవుడా నా దేశాన్ని రక్షించు అని కన్నీరు పెట్టింది ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళు ఇలా ఉంటారని. ఇప్పుడు నువ్వు మారకపోతే ఆ దేవుడు కూడా నిన్ను ఏం చేయలేడు. అక్రమ చొరబాట్లు అడ్డుకోవడానికి, మన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి యుద్ధం మొదలైంది. నేను వెళ్తున్నా. జనవరి 24న హైదరాబాద్ వస్తున్నా. అక్కడ మన కోసం మన హిందూ బంధువులు వెయిట్ చేస్తున్నారు. మనిద్దరం కలిసి వెళ్దామా, లేదా భయపడి ఇంట్లో దాక్కుంటావా, లేదా రొమ్ము విరుచుకొని వస్తావా? గుర్తుపెట్టుకో, పోరాడితే పోయేదేమీ లేదురా, నీ బానిస సంఖ్యలు తప్ప. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్.